హాయ్ అండి, నేను మిసెస్ ఆనందగొల్ల. ఈరోజు 2 నిమిషాలు అయిపోయే నల్ల శనగల్ని ఉప్పు శనగలుగా ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. చూపించే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. 1 కప్పు శనగలను తీసుకున్నానండి. నేను శనగల్ని డ్రై చేసుకోవడానికి నేను ఇంతకు ముందు కూడా వాడిన సాల్ట్ అయితే ఈ సాల్ట్ అండి. అయితే ఈ సాల్ట్ 1 కప్పు తీసుకున్నాను. ఇది 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా హీట్ చేయాలండి. మనం పట్టుకోలేనంత హీట్ అయితే సాల్ట్ ఉండాలండి. ఇప్పుడు చాలా హీట్గా ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే 1 స్పూను శనగలను అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుని మనకి ఉప్పు శనగలు అయ్యేంత వరకు కూడా అలాగా 1 నిమిషము 2 నిమిషాల పాటు అయినా సరే వాటిని అలా కలుపుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలండి. చాలా ఓపికగా అయితే చేసుకోవాలండి ఈ ఉప్పు శనగల్ని. అయితే చూసారు కదా మనకి శనగలు ఎలా మారుతున్నాయో, నల్ల శనగలు కాస్త ఉప్పు శనగలు అయితే అవని కదండి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటైనా ఈ సాల్ట్ని హీట్ చేసుకున్నాకే మనం మళ్ళీ ఈ శనగలను అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ముందు చేసుకున్నట్టుగానే మళ్ళీ వీటిని కూడా అలా కలుపుకుంటూనే ఉండాలండి. 1 నిమిషం అండి, జస్ట్ మనం అలాగే కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇవి కూడా మనకి పుట్నాల పప్పు కింద అయిపోతున్నాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగతా శనగలన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా మనకి నల్ల శనగలు కాస్త ఉప్పు శనగలకైతే అయిపోయినాయి కదండి. కర్మ ప్రాసెస్ అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి నల్ల శనగలు ఉప్పు శనగలు చేసుకుని నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి నా వీడియోస్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ శనగల్ని మనం టైం పాస్ తినొచ్చండి. అలాగే సాయంత్రం టీ టైం కూడా మనం తినొచ్చండి. ఏ రకంగా మనం తీసుకున్నా ఇదైతే హెల్దీ ఫుడ్ అండి. మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.